సిలిండర్లు సకాలంలో రాకపోవడం వల్లే బంకుల్లో నో స్టాక్ బోర్డులు వెలిశాయని, గృహ అవసరాలకు గ్యాస్ సరఫరాలో ఎలాంటి ఇబ్బంది లేదని తెలంగాణ రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. పెట్రోల్, డీజిల్ లభ్యత విషయంలో ప్రజలు అపోహలను నమ్మవద్దని కోరారు. చమురు కంపెనీలు కూడా సరిపడ నిల్వలు ఉన్నట్టు చెబుతున్నాయని అన్నారు. అసెంబ్లీలో ఆయన మీడియాతో పిచ్చాపాటిగా మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో 2 నెలలకు సరిపడా ఇంధన నిల్వలు ఉన్నాయని మంత్రి తెలిపారు. వదంతుల కారణంగా పెట్రోల్, డీజిల్ ఎక్కువగా కొనుగోలు చేయడంతో బంకుల్లో రద్దీ నెలకొందన్నారు. క్యాన్లు, కంటైనర్లలో ఇంధనాన్ని తీసుకెళ్లడం చట్టవిరుద్దమని, అలా చేస్తే చర్యలు ఉంటాయన్నారు. గృహ అవసరాలకు గ్యాస్ కొరత లేదని స్పష్టం చేశారు. అదే సమయంలో హాస్టళ్లు, ఆసుపత్రులకు గ్యాస్ కొరత లేకుండా పర్యవేక్షిస్తున్నట్లు చెప్పారు. హైదరాబాద్ నగరంలో 596 పెట్రోల్ బంకులు పూర్తిగా పనిచేస్తున్నాయని మంత్రి వెల్లడించారు. ఏ బంకును కూడా మూసివేయడానికి అనుమతించలేదని అన్నారు. కమర్షియల్ సిలిండర్ల విషయంలో కేంద్రంతో మాట్లాడుతున్నట్లు మంత్రి తెలిపారు. చట్ట విరుద్దంగా నింపిన 2952 కమర్షియల్ సిలిండర్లను అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు మంత్రి తెలిపారు. ఇప్పుడు మనతో జాతీయ అంతర్జాతీయ రెడ్డి సంఘం నాయకులు ఎర్రమాద సత్యనారాయణ రెడ్డి గారు మనతో ఉన్నారు. సత్యనారాయణ రెడ్డి గారు చెప్పండి, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు, తెలంగాణ రాజధాని హైదరాబాదు పరిసర ప్రాంతాల్లో పెట్రోల్, డీజిల్ కొరత ఎలా ఉంది? అందరికీ నమస్కారం. పెట్రోలు, డీజిల్ కొరతకు కారణము గల్ఫ్ వారు కాదండి. గల్ఫ్ వారు కారణం కాదు, అమెరికా కారణం కాదు, ఎవరు కారణం కాదండి. భారతదేశంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు ప్రధాన కారణం ఏంటంటే వారి అత్యాశ. కేంద్ర ప్రభుత్వము ఎంతో కష్టపడి యుద్ధ మేఘాల మధ్యలో బాంబులు పడుతున్నా సరే పెట్రోలును గత 20 సంవత్సరాలుగా ఇరాన్ నుంచి, రష్యా నుంచి ఎంతో కష్టపడి భారతదేశానికి తీసుకొస్తుంటే ఈ ముఖ్యమంత్రులు మాత్రం వీరు ఎలాంటి పెట్టుబడి లేదండి. వీళ్ళకు కేవలం ట్యాక్సుల మీద ట్యాక్సులు, రాష్ట్ర వ్యాప్తంగా ట్యాక్సులు వేస్తూ జనాలను నానా అవస్థల పాలు చేస్తున్నారు. వీళ్ళు కేవలం భారతదేశంలో ముఖ్యమంత్రులు, రాష్ట్రాలు మాత్రమే ఈ పెట్రోల్ కొరతకు కారణం అండి. ధన్యవాదాలు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత హరీష్ రావు విమర్శలు వర్షం కురిపించారు. రేవంత్ రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి అవుతానని పగటి కలలు కంటున్నారని, ఆయన తలకిందులుగా తపస్సు చేసినా అది అసాధ్యమని ఎద్దేవా చేశారు. తమ పార్టీకి ఎప్పుడు ఎలా గోల్ కొట్టాలో బాగా తెలుసని, సమయం వచ్చినప్పుడు బీఆర్ఎస్ సత్తా ఏంటో చూపిస్తానని అన్నారు. రేవంత్ రెడ్డికి దమ్ముంటే వేరే వాళ్లను పంపడం కాకుండా నేరుగా సిద్దిపేటలో తనపై పోటీకి రావాలని బహిరంగ సవాల్ విసిరారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం ఖాయమని, కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలతో పాటు రైతులకు కూడా దారుణంగా మోసం చేసిందని హరీష్ రావు ధ్వజమెత్తారు. ఎన్నికల హామీలను అమలు చేయడంలో విఫలమైన రేవంత్ సర్కార్ పై ఇప్పటికే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత మొదలైందని విశ్లేషించారు. ఇదే సమయంలో నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ల అంశాలపై స్పందిస్తూ తాము ఈ మార్పులను స్వాగతిస్తున్నామని తెలిపారు. పునర్విభజన వల్ల భవిష్యత్తులో బీఆర్ఎస్ పార్టీకి రాజకీయంగా మేలు జరుగుతుందని అభిప్రాయపడ్డారు. అయితే కుటుంబ నియంత్రణను పక్కాగా పాటించినందుకు దక్షిణాది రాష్ట్రాలకు సీట్ల కేటాయింపులో నిధులు అన్యాయం జరగడంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు కాంగ్రెస్ కు రాజీనామా చేసిన సీనియర్ నేత జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలోకి వస్తారనే ప్రచారంపై హరీష్ రావు ఆసక్తికరంగా స్పందించారు. ఆయన వస్తారా లేదా అనేది ఇప్పుడే చెప్పడం కంటే వేచి చూస్తేనే బాగుంటుందని వ్యాఖ్యానించారు. ఇక్కడ ఉండే ఎమ్మెల్యే కోసం కట్టలే, ఎమ్మెల్యే ఉన్నాడని తరలించలే. ఇవాళ సిద్దిపేటలో కట్టిన తర్వాతనే నా కొడంగల్కి ఇంకొక పరిశ్రమ ఇయ్యమని మా మంత్రులను నేను అడుగుతున్నా. నేను వివక్ష చూపియను, వివక్ష అని చెప్తున్న తప్పు. ఒకవేళ వివక్ష గురించి చర్చించాల్సి వస్తే 2014 నుంచి 2024 వరకు మీరు కొడంగల్కి ఎన్ని నిధులు ఇచ్చిండ్రు, ఈ 24 నెలల నేనెన్ని ఈ ప్రాంతానికి నిధులు ఇచ్చినో మొత్తం లెక్క తీద్దాం. వివక్ష మా ఇంట వంట లేదు. మిమ్మల్ని చూసి ప్రజల్ని అంచనా వేయం. ప్రజలతో మాకు ప్రత్యక్ష సంబంధం ఉంది. పేదల పట్ల మాకు ప్రేమ ఉంది, పేదల పట్ల అభిమానం ఉంది. ఆ పేదల కోసం పనిచేస్తాం తప్ప రాజకీయ నాయకుల కోసం పనిచేయం. మీరు అట్లా చేసింది కాబట్టి మేము కూడా అట్లనే ఉంటామని అనుకుంటే అట్లాంటి ఆలోచనలని దూరం పెట్టమని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్న ఈ శాసనసభ్యుడికి. రాజకీయాలు ఎన్నికలు వస్తే ఓకే, ఎన్నికలు పోటీ పడదాం. ఎవరేందో ప్రజలు తీర్పిస్తారు. నువ్వు చెప్పేది నువ్వు చెప్తావు, నేను చెప్పేది నేను చెప్తా. చివరికి ప్రజలు తీర్పిస్తారు. 2014, 2018 కూడా మేము పోటీ పడ్డాం. ఆనాడు మీకు ఇచ్చిన అధికారం. 2023లో మీరు మేము పోటీ పడ్డాం, కానీ అధికారం మాకిచ్చిండ్రు. 2029లో మళ్ళీ మాకే ఇస్తారు. కాకపోతే ఆ ఎల్లా సిద్దిపేట నుంచి ఎమ్మెల్యేని గెలిపించండి. సిద్దిపేట నుంచి గెలిచిన ఎమ్మెల్యేను మా పెద్దలు దామోదర్ రాజనరసింహ గారు, మా వివేక్ వెంకటస్వామి గారు మంత్రిని చేయించే బాధ్యత వాళ్ళిద్దరు తీసుకుంటారు. 2029 ఎన్నికలలో సిద్దిపేటలో గెలిచే ఎమ్మెల్యేను వాళ్ళిద్దరు మంత్రిని చేసే బాధ్యత తీసుకుంటారు. ఈ వేదిక మీద నుంచి నేను మీకు మాట ఇస్తున్నా. ఈ ప్రాంతంలో 1984 నుంచి 2029 వరకు ఒకే కుటుంబం ప్రజలలో ఉన్నారు. ఇతరులకు ఒక అవకాశం ఇవ్వండి అని నేను అడుగుతున్నా. చూడండి, మార్పు చేసి చూడండి, మంచి జరుగుద్దో లేదో చూడండి. హైదరాబాద్ మహానగరంలో రోజు రోజుకు చైల్డ్ స్నాచర్లు బలి తెగిస్తున్నారు. ఒంటరిగా ఉన్న మహిళలను లక్ష్యంగా చేసుకుని దాడులకు తెగబడుతున్నారు. తాజాగా మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ దుండగుడు ఇంటర్నెట్ కనెక్షన్ పేరుతో ఇంట్లోకి చొరబడి మహిళలను కత్తితో బెదిరించి బంగారు గొలుసును ఎత్తుకెళ్లిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. పోలీసుల కథనం ప్రకారం మియాపూర్లోని ఓ ఇంట్లో మహిళ ఒంటరిగా ఉండడం గమనించిన దుండగులు తాను ఇంటర్నెట్ కనెక్షన్ రిపేర్ చేయడానికి వచ్చానని నమ్మించి ఇంట్లోకి వెళ్లాడు. అనంతరం తన వెంట తెచ్చుకున్న కత్తిని తీసి మహిళను బెదిరించాడు. ఆమె ఎదుర్కొనే ప్రయత్నంలో చేయగా బాధితురాలి కలలో పెప్పర్ స్ప్రే కొట్టి ఆమెను ఉక్కిరి బిక్కిరి చేశారు. మహిళ అపస్మారక స్థితిలోకి వెళ్లగానే ఆమె మెడలో ఉన్న సుమారు 4 తులాల బంగారు గొలుసును తెంచుకుని దండుగుడు అక్కడి నుంచి పరారయ్యాడు. పేరుకున్న బాధితురాలు వెంటనే స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాల ఫిర్యాదు మేరకు మియాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
సీఎం చంద్రబాబును చూసి ఎవరూ భయపడొద్దని, ఆ రోజులు పోయాయని అద్దంకి నేతలకు మాజీ సీఎం జగన్ దిశానిర్దేశం చేశారు. ప్రకాశం జిల్లా అద్దంకిలో నియోజకవర్గ వైసీపీ నేతలు ఆయన భేటీ అయ్యారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ పాలనలో తనకేంటి అన్నట్టు చంద్రబాబు వ్యవహరిస్తున్నారన్నారు. చంద్రబాబు చెబుతున్న మాటలు కోటలు దాటిపోతున్నాయని విమర్శించారు. ప్రతి విషయంలోనూ క్రెడిట్ చోరీ జరుగుతుందన్నారు. ఆర్సెలార్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ కు సంబంధించి కూడా వైసీపీ క్రెడిట్ ను చంద్రబాబు చోరీ చేశారని విమర్శించారు. తమ హయాంలోనే ఆర్సెల్ మిట్టల్ వచ్చిందని గుర్తు చేశారు. ఇప్పుడు తమ వల్లే వచ్చినట్టుగా చంద్రబాబు బిల్డప్ ఇస్తున్నారన్నారు. గూగుల్ విషయంలోనూ ఇదే జరిగిందని ఎద్దేవా చేశారు. జగన్ 2.0 కార్యకర్తలకు ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు. నియోజకవర్గాల పునర్విభజన ఒక శుభవార్త అని, మహిళలకు రిజర్వేషన్లు వస్తున్నాయన్నారు. తన పాలనలో మహిళలకు అధిక ప్రాధాన్యత ఇచ్చామని జగన్ గుర్తు చేశారు. పదవుల్లోనూ కాంట్రాక్టర్లోనూ మనం మహిళలకు రిజర్వేషన్లు ఇచ్చామని, ఇప్పుడు చట్టసభలో మరిన్ని సీట్లు రాబోతున్నాయని జగన్ పేర్కొన్నారు. స్టీల్ అని చెప్పి నక్కపల్లిలో మెటల్ స్టీల్ అని చెప్పి ఆయనేది ఇచ్చినట్టుగా దానికి బిల్డప్ ఇస్తూ, దానికి ఒక అడ్వర్టైజ్మెంట్ ఇస్తూ, దాని గురించి మధ్యకాలంలో పెట్టాడు. నాకు ఆశ్చర్యం అనిపించింది అసలు. అయ్యే చంద్రబాబు నాయుడు క్రెడిట్ చోరీకైనా క్రెడిట్ దోపిడీకైనా ఒక హద్దు పొద్దు ఉండాలి. ఇదే మిట్టల్, ఇదే ఆదిత్య మిట్టల్ ఇదే మిట్టల్ వాళ్ళు, నేను డావోస్ 2022లో డావోస్ పోయినప్పుడు నన్ను కలిసినారు. కలిసి వాళ్ళు అప్పట్లోనే గ్రీన్కో ప్రాజెక్టులో దాదాపుగా 4,800 కోట్ల రూపాయలు కర్నూలులో కడతా ఉన్న హైడ్రో పంప్ స్టోరేజ్ ప్రాజెక్టులో భాగం తీసుకొని గ్రీన్కోలో 4,800 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టడానికి ఆ రోజుట్లో డావోస్లో అప్పుడే నా సమక్షంలోనే అవగాహన కుదురుంది. ఇది కాక అప్పట్లోనే ఎస్ఆర్ స్టీల్ వీళ్ళు కొనుగోలు చేసి దాంట్లో ఎక్స్పాన్షన్ కూడా పోతూ 1,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టేదానికి కూడా ఆ రోజే నా సమక్షంలోనే అది కూడా జరిగింది. ఇది కాక వీళ్ళను కొత్త స్టీల్ ప్లాంట్ పెట్టడానికి అడుగులు ముందుకు వేయండి అని చెప్పి ఆహ్వానించింది నేను. రాష్ట్రానికి ఆహ్వానించి రమ్మని చెప్పి వాళ్ళని చెప్పి, వాళ్ళు అధికారులకు కూడా చెప్పిన, వాళ్ళు వస్తున్నారు, వాళ్ళకి ఎక్కడెక్కడ మనం భూములు ఇవ్వగలుగుతామో చూపించండి అని చెప్పి వాళ్ళు రావడము, మన అధికారులు ఫస్ట్ కాకినాడ SCZలో భూములు చూపించినారు, తర్వాత మూలపేటలో వీళ్ళు రావడానికి భూములు చూపించారు, తర్వాత నక్కపల్లిలో మన హయాంలోనే వీళ్ళకి భూములు చూపించినారు. చూపించిన తర్వాత నక్కపల్లిలో వీళ్ళు ఎన్నికలకు మునిపే రావడము, నక్కపల్లిలో భూములు కూడా చూసుకోవడము, భూములు వాళ్ళకు నచ్చడము, అక్కడ ఆల్రెడీ అప్పటికే APIC భూములు మన దగ్గర ఉన్నాయి. ఆ భూముల్లో నుంచి వీళ్ళకి 2,200 ఎకరాలు మనం అప్పటికే సూత్రప్రాయంగా వీళ్ళకి ఇవ్వడం కూడా జరిగింది. సూత్రప్రాయంగా ఇచ్చేదానికి అడుగులు ముందుకు కూడా వేశాం. ఈ లోపల ఎన్నికల కోడ్ వచ్చింది. ఇది జరిగింది. ఇక్కడ చూస్తే ఎన్నికలు అయిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు మనం అంత దూరం తీసుకొచ్చిన ప్రక్రియను ముందుకు తీసుకుపోయినాడు. అంతే ఈయన చేసింది. ఓ జూమ్ కాల్ పెట్టుకున్నాడు, మాట్లాడినాడు, అంతే. ఇప్పుడు చూస్తే పేపర్ చూస్తే ఏమనిపిస్తుంది, అసలు మిట్టల్ అనేవాడు చంద్రబాబు నాయుడు సుందర ముఖార విందాన్ని చూసి వచ్చినట్టుగా బిల్డప్. ఆ గూగుల్ కూడా అంతే, అప్పుడు కూడా అంతే. అదాన్ని తీసుకొచ్చింది మనం, గూగుల్ని తీసుకొచ్చింది మనం. ఏదన్నా చూసుకో. చివరికి ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే, ఇదే నక్కపల్లిలో 2023లోనే మనకు బల్క్ డ్రగ్ పార్కు 13 రాష్ట్రాలతో మనం పోటీపడి కేంద్ర ప్రభుత్వం కూడా బల్క్ డ్రగ్ పార్కు కట్టడానికి సహాయ సహకారాలు అందించేందుకు 1,000 కోట్ల రూపాయలు డబ్బులు కూడా ఇచ్చేందుకు కూడా ముందుకు వచ్చి వాళ్ళు అడుగులు ముందుకు వేసినారు. 2000 పర్మిషన్లు పూర్తి చేసినాం, ఫైనాన్షియల్ క్లోజర్ పూర్తి చేసినాం, డబ్బులకు ఇబ్బంది లేకోకుండా దానికి సపరేట్ బ్యాంక్ అకౌంట్ క్రియేట్ చేసి సపరేట్గా దానికి లోన్ శాంక్షన్ చేసి సపరేట్గా దానికోసం చేసినాం. మూలపేట అయినా, రామాయపట్నం పోర్ట్ అయినా, లేదా మచిలీపట్నం పోర్ట్ అయినా, మచిలీపట్నం కూడా 30% పూర్తి అయిపోయింది మన హయాంలోనే. ఈ రోజుకి 2 ఏళ్ళు అయిపోయింది. అన్ని చోట్ల పనులు ఆపేసినాడు. వీళ్ళకి సంబంధించిన వాళ్ళకి సబ్ కాంట్రాక్టులు, వీళ్ళకి సంబంధించిన వాళ్ళకే వాళ్ళని తప్పించి కాంట్రాక్ట్, వీళ్ళకి సంబంధించిన వాళ్ళకి కాంట్రాక్టులు ఇప్పించుకోవడంతో కనీసం అదన్న పనులు జరుగుతున్నాయంటే లేదు, అది కూడా అయిపోయినాయి. ఏమంటే
తొందరగా పని అయిపోతే జగన్ క్రెడిట్ వస్తుంది. యుద్ధం పేరు చెప్పి వంట నూనె కేజీ 40 రూపాయలు ఇప్పటికీ పెంచేసినారు. పప్పుల ధరలు ఇప్పటికే కేజీ 15 నుంచి 20 రూపాయలు పెరిగిపోయింది. ఉచిత గ్యాస్కు దిక్కు లేదు. కానీ ఈ మనిషి ఈరోజు గ్యాస్ కొనాలనుకున్నా కూడా బ్లాక్లో 2000 ఇస్తావా 3000 రూపాయలు ఇస్తావా అని చెప్పి అడిగే పరిస్థితిలోకి ఇప్పుడే వెళ్ళిపోయింది. ఒకవైపున గ్యాస్ పరిస్థితే, ఈయన గ్యాస్ మాటలతో గ్యాస్ లైటింగ్తో ఇప్పటికీ ఈ పరిస్థితి ఉంటే, ఈ పెద్ద మనిషి ఇప్పుడు కిరోసిన్ ఇస్తాడంట. 1 లీటర్ కిరోసిన్ ఇస్తాడు, పండుగ చేసుకోమంటాడు. అసలు కిరోసిన్ ఇస్తే స్టవ్లు ఆడుంటాయి. అందరికీ గ్యాస్ స్టవ్లు ఉన్న పరిస్థితి నుంచి ఇప్పుడు కిరోసిన్ స్టవ్లు కిరోసిన్ స్టవ్లు లేవు. ఈయన 1 లీటర్ కిరోసిన్ ఇస్తా పండుగ చేసుకోమంటాడు. యుద్ధం పేరు చెప్పి గుడ్ల రేట్లు కూడా పడిపోయిన పరిస్థితిలో ఈరోజు రైతు అల్లాడుతూ ఉన్నాడు. రాష్ట్రంలో సీట్లు కూడా పెరుగుతున్నాయి. 175 కాస్త 263 స్థానాలకు ఏకంగా 50% పెంచి 263 స్థానాలకు పోతున్నాం. పార్లమెంటు స్థానాలు కూడా 25 నుంచి ఏకంగా 38 స్థానాలకు పార్లమెంటు స్థానాలు కూడా పెరుగుతూ ఉన్నాయి. ఎస్సీ ఎస్టీ రిజర్వ్డ్ సీట్లు కూడా 50% పెరుగుతున్నాయి. మహిళలకు 33% పూర్తిగా ఒక చట్టం ప్రకారం ఒక హక్కుగా ఈరోజు మహిళలకు 88 అసెంబ్లీలో 88 సీట్లు, పార్లమెంట్లో 13 సీట్లు ఈరోజు మహిళలకే ఈరోజు అందుబాటులోకి వచ్చే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇప్పుడు చూపించగలుగుతారు. ఎవరైతే అడుగులు వేయడానికి సిద్ధపడతారో, ఎవరైతే నాయకత్వ పటిమను గట్టిగా చూపించగలుగుతారో అందరికీ కూడా జగన్ న్యాయం చేస్తారని చెప్పి సందర్భంగా చెప్తాను. స్టేట్ పాలిటిక్స్ లో మరో కొత్త పార్టీ పురుడు పోసుకోబోతుందని మాజీ ఎమ్మెల్సీ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తన నూతన రాజకీయ పార్టీ ప్రకటనకు ముహూర్తాన్ని ఖరారు చేశారు. ఈ నెల 27న అంటే శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా ఉదయం 8 గంటలకు ఆమె కొత్త పార్టీని అధికారికంగా ప్రకటించనున్నారు. కవిత తన పార్టీకి తెలంగాణ ప్రజా జాగృతి అనే పేరును ఖరారు చేశారు. ఇప్పటికే ఈ పేరుతో పార్టీ నమోదు కోసం కేంద్ర ఎన్నికల సంఘానికి దరఖాస్తు చేయగా దీనిపై ఢిల్లీ హైకోర్టులోనూ విచారణ జరిగింది. త్వరలోనే ఈ ప్రక్రియ పూర్తి కానుందని సమాచారం. తన మెట్టినిల్లు సిద్దిపేట నుంచే పార్టీ జెండా గుర్తు, పార్టీ విధి విధానాలను వెల్లడించే అవకాశం ఉంది. గాంధీజీ సర్వోదయ సిద్ధాంతం ప్రతిపాదకన సామాజిక తెలంగాణ లక్ష్యంగా ఈ పార్టీ పనిచేయనుందని ఆమె ఇప్పటికే స్పష్టం చేశారు. యువతకు తెలంగాణ ఉద్యమకారులకు పార్టీలో పెద్దపీట వేయనున్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా కవిత తాను పోటీ చేయబోయే నియోజకవర్గాన్ని కూడా శ్రీరామనవమి రోజే ప్రకటించే ఛాన్స్ ఉంది. నారా లోకేష్ తన నియోజకవర్గమైన మంగళగిరిలో జరిగిన ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొన్నారు. పట్టణంలోని కొప్పురావు కాలనీలో నూతనంగా నిర్మించిన రామాలయంలో విగ్రహ పునఃప్రతిష్ఠ మహోత్సవం ఘనంగా జరిగింది. కార్యక్రమానికి మంత్రి లోకేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆలయ ప్రాంగణానికి చేరుకున్న లోకేష్ కు ఆలయ కమిటీ సభ్యులు, స్థానిక టీడీపీ నాయకులు, ప్రజలు సాదర స్వాగతం పలికారు. అనంతరం పండితుల వేద మంత్రోచ్చరణల నడుమ హనుమత్, లక్ష్మణ, సీతా సమేత రాముల వారి విగ్రహాలను ప్రతిష్ఠించారు. అనంతరం పండితుల వేద మంత్రోచ్చరణ నడుమ హనుమత్, లక్ష్మణ, సీతా సమేత రాముల వారి విగ్రహాలను ప్రతిష్ఠించి కార్యక్రమంలో పాల్గొన్న లోకేష్ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ పునర్నిర్మాణానికి తన వంతుగా 5 లక్షల విరాళాన్ని ప్రకటించారు. కార్యక్రమంలో పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్ నందం అబద్దయ్య, టీటీడీ బోర్డు సభ్యురాలు తమ్మిశెట్టి జానకీదేవి, ఏపీ ఎంఎస్ఐడిసి చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు, మంగళగిరి పట్టణ టీడీపీ అధ్యక్షుడు పడవల మహేష్ పాల్గొన్నారు.